అస్సాం ముఖ్యమంత్రి ఓపెన్గా ఇక హిందుత్వ సిద్ధాంతాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకున్నాడు. ఎందుకంటే తన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, అట్లాగే తృణమూల్ కాంగ్రెస్కి బలం ఉంది. ఈ ఇద్దరు కలిసి పోటీ చేయాలన్నటువంటి ఆలోచన అస్సాంలో ఉంది. బెంగాల్లోనేమో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వనని చెప్పేసి ఓ పక్కన తృణమూల్ చెప్తోంది, మమతా బెనర్జీ చెప్తోంది, విడిగానే పోటీ చేస్తాం ఢిల్లీలో చేసినట్టుగానే అని చెప్తోంది. అదే సందర్భంలో కాంగ్రెస్కి బలం ఉన్నటువంటి అస్సాంలో కాంగ్రెస్ తనతో కలిసి సాగాలంటుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు ఏదైతే బంగ్లాదేశ్ నుండి ఇతర ప్రాంతాల నుండి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళ ఓట్లను బేస్ చేసుకుని ఈ మొక్క చెప్తుంది. అందుకనినే ఈయన హిందుత్వ సిద్ధాంతమే హేమంత్ బిశ్వా శర్మ విజయానికి కారణం. గతంలో రాహుల్ గాంధీని కూడా ఆ పాయింట్లనే దెబ్బకొట్టినే తను ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ కాకపోయినా కాంగ్రెస్ నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అందుకనినే అస్సాంలో గెలవాలంటే హిందూస్ మొత్తం తొదముట్టించాలనేటటువంటి రూట్లో ఉన్నారు మీరు. హిందూస్ విల్ నాట్ బి వైప్డ్ అవుట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్, మీరు కోరుకున్నా సరే అది సాధ్యం కాదు అంటూ కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఒక రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.